ఇవాళ హస్తిరలో బీసీ సంఘాల మహాధర్నా హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ చూస్తున్నాం. సో దీనికి బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బీసీలను మోసం చేస్తున్నాయా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దీని గురించి డీటెయిల్ గా మాట్లాడడం. బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం, మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీలో భిన్నాభిప్రాయాలు. 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించ తలపెట్టినట్టు బీసీ పోరు గర్జన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయి. కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందినటువంటి సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సో మరి ఎందుకు బీసీల విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు దూరంగా ఉన్నాయి? రాలేమని ముందే చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. వీరికి సంఘీభావంగా ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి పీసీ సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. కాగా ఢిల్లీ వెళ్లే ముందు బీసీ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు కలిసి పోరు గర్జన సభకు ఆహ్వానించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరు ఢిల్లీకి వెళ్లలేదు. బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటూ కొద్ది రోజులుగా ఊదరగొడుతున్న ఈ రెండు పార్టీల నేతలు బిల్లు ఆమోదం కోసం కేంద్ర సర్కార్పై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి కీలక సమయంలో ఇలా తప్పించుకోవడంపై సొంత పార్టీల నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు మంగళవారం ఢిల్లీ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు ఆ రెండు పార్టీల నేతల వ్యవహారాన్ని తప్పుపట్టారు. సో రాలేమని ముందే చెప్పిన కిషన్ రెడ్డి అంటూ చూస్తున్నాం. మరి ఏం చేస్తారు వీళ్ళంతా కూడా? ధర్నాకు రారు, దేనికి రారు. మరి బీసీకి సంబంధించిన అంశంలో వీళ్ళు ఎంతవరకు పోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి అయితే బీసీ ద్రోహులుగా ముద్ర పడుతుంది వీళ్ళందరికీ కూడా. ఈవెన్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పాల్గొంటే ఏమవుతుంది? బీసీ సంఘాల వాళ్ళు పెడుతున్నారు, ఏ పార్టీ పెట్టట్లేదు కదా. పాల్గొంటే బాగుండేది, పాల్గొనకపోతే ఈ పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బీసీలు సమిధులు అవుతారా అనేటువంటి కోణంలో మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది.